మనాలి, కులు జిల్లా 281 కిలోమీటర్లు సిమ్లా నుండి. రోజువారీ వింటర్ కార్నివాల్ జరిగే జనవరిలో జరుగుతుంది. బియాస్ నదికి పశ్చిమ ఒడ్డున ఉన్న డిక్చర్ఫ్యూ మనాలి సందర్శకులకు ఒక ప్రధాన గమ్యస్థానం. దట్టమైన అడవుల గుండా వివిధ సుందరమైన నడకలు మరియు ట్రెక్లను అందిస్తుంది. ఇటీవలి సంవత్సరాలలో అనేక హోటళ్ళు మరియు దుకాణాలు మనాలి డౌన్టౌన్ను ఆక్రమించినప్పటికీ, దాని పరిసరాలు ఇప్పటికీ ఈ హిల్ స్టేషన్కు ప్రత్యేకమైన రుచిని అందించే సహజ సౌందర్యాన్ని కలిగి ఉన్నాయి. ముఖ్యంగా మనోహరమైన అసలు గ్రామం ప్రధానమైన బజారుకు ఉత్తరాన 3 కిలోమీటర్ల దూరంలో ఉంది. దాని దేవాలయం మను అనే హిందూ మహర్షికి అంకితం చేయబడింది. దీని పేరు మనాలి. ప్రధాన బజారుకు ఉత్తరాన 1.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న పవిత్ర హిడింబా ఆలయం గంభీరమైన దేవదార్ల తోపుతో నీడను కలిగి ఉంది. ఈ 4 అంచెల చెక్క దేవాలయం దాని పగోడా శైలి పైకప్పుతో 1553లో ఒక చిన్న సహజ గుహ చుట్టూ నిర్మించబడింది. ఇది శక్తివంతమైన పాండవ సోదరుడు భీముని భార్య పేరుతో. బియాస్ యొక్క ఎడమ ఒడ్డున బజార్కు ఉత్తరాన 3 కిలోమీటర్ల దూరంలో వశిష్ఠ్ గ్రామంలోని వేడి సల్ఫర్ స్ప్రింగులు, టర్కిష్ శైలి స్నానాదులకు పైపులు వేయబడ్డాయి. ఇంకా పైకి సుందరమైన సోలాంగ్ వ్యాలీ. 14 కిలోమీటర్లు డౌన్టౌన్ మనాలి నుండి ప్రాంతం యొక్క చాలా బహిరంగ కార్యకలాపాల దృశ్యం ట్రెక్లు, దుమ్తి మరియు చిన్న పచ్చిక బయలుకు దారితీస్తాయి. ఆచారాలు. అమేజీ టూరీ ELF ద్వారా సంతోషించారు. వైదిక ఆచారాలు మరియు హెగ్గాడే వామేజీ ఆ మత ప్రదేశానికి పేరు పెట్టారు. మతం యొక్క దాతృత్వం మరియు మత సహనం 800 సంవత్సరాల క్రితం ఉన్నాయి. 21 ద్వారా పెంచబడింది. మిలి ధర్మస్థలం నిస్వార్థం. టెంపుల్ బెల్. ప్రతి గుడిలో గంటలు వేలాడుతూ ఉంటాయని, గంట లేని హిందూ దేవాలయం దొరకదని మనందరికీ తెలుసు. ఆలయాన్ని సందర్శించే వ్యక్తులు లోపలి గర్భగుడిలోకి ప్రవేశించే ముందు తప్పనిసరిగా గంటను మోగించాలి. మంచుతో నిండిన బియాస్ కుండ్ సరస్సు. పారాగ్లైడింగ్ ఒక ప్రసిద్ధ కార్యకలాపం సమీపంలోని వాలులలో జరుగుతుంది. ఇది శీతాకాలంలో స్కీయర్లను కూడా ఆకర్షిస్తుంది. పరిసరాలు. రోహ్తంగ్ పాస్ 3980 మీటర్లు ఎత్తులో లాహౌల్లోకి ప్రవేశించే పెనెలస్ పాస్ మనాలికి ఉత్తరంగా 52 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది ఒకరోజు విహారయాత్ర. వేసవిలో మాత్రమే సాధ్యమవుతుంది. కులు రాజుల మొదటి రాజధాని జగత్సుక్ బియాస్ ఎడమ ఒడ్డున మనాలికి దక్షిణంగా 6 కిలోమీటర్లు దూరంలో ఉంది. ఇక్కడ 2 షిక్బరా శైలి రాతి దేవాలయాలు. మరింత దక్షిణాన 6వ నగ్గర్ నాటిది. 17వ ఫిమ్లో 6వ స్థానంలోకి మార్చబడిన నూడెడ్ ఫాగెట్టోచ్ నదికి అమ్మడం 5వ శతాబ్దానికి చెందిన నాగ్నార్ కోట అద్భుతమైనది. మనాలిలో చెక్క కిరణాలు మరియు సమానంగా కత్తిరించిన రాయి యొక్క ప్రత్యామ్నాయ పొరలతో కూడిన గోడలతో సాంప్రదాయ స్థానిక కళారూపానికి ఉదాహరణ. ఇది బియాస్ లోయ యొక్క చక్కటి వీక్షణను అందిస్తుంది. రష్యన్ చిత్రకారుడు నికోలస్ రోరిచ్ యొక్క పనిని ప్రదర్శించే రోరిచ్ మ్యూజియం సమీపంలో ఉంది. నగ్గర్ నుండి నదికి అడ్డంగా ఉన్న సుందరమైన కాట్రైన్ చుట్టూ పండ్ల తోటలు ఉన్నాయి. ట్రౌట్ ఫిషింగ్ ఇక్కడ ఒక ప్రసిద్ధ కాలక్షేపం. రెర్నే గ్రామం మలానాలో ఒక శోధిస్తున్నారు. మలాన్ దాటి చందేరియన్ పాస్
నగ్గలన యొక్క ఆగ్నేయ ప్రజలు ఒంటరిగా నివసిస్తున్నారు. సీఈతో కాంటాక్ట్ మానుకోండి. వారి ప్రత్యేక సంస్కృతిలాగే మరియు ప్రభుత్వ వ్యవస్థ వారిని లోయలోని మిగిలిన ప్రాంతాల నుండి వేరు చేసింది. సందర్శకులు ఆహ్వానిస్తేనే గ్రామంలోకి రావాలి. రోరిచ్ మ్యూజియం నగ్గర్ సందర్శించటానికి అనువుగానే ఉంటుంది రోజువారీ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.